అపోస్తలుడైన పేతురు గారి గురించి ఎన్నిసార్లు విన్నా కూడా తరగనంత సంపద పేతురు గారిలో ఉంది. మనకు కనిపించేటువంటి పేతురు గారి గురించి మనం మాట్లాడుకునే విషయాలు కొన్ని, ఆయనకు కంగారు ఎక్కువని, దుడుకెక్కువని, ఆతృత ఎక్కువని, ఇలా మనం సంభాషించుకుంటాం, మాట్లాడుకుంటాం. కానీ పేతురు గారి గురించి మనము ఆ పదాలు కూడా వాడకూడదు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆయన వారిని పిలిచినప్పుడు ఎంతో అద్భుతమే అని పిలిచినప్పుడు. ఎందుకు అనంటే ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళుగా చేస్తాను అని అన్నప్పుడు, ప్రభువును చూడగానే వారు వలలు విడిచిపెట్టి, వారికున్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి, వెంటనే ప్రభువును నడవడం, అంగీకరించడం, ఆయనను వెంబడించడం చేశారు. చూసారా? అది శ్రేష్టమైనటువంటి పని. ఏమాత్రం కూడా వెనకాడకుండా ప్రభువుని వెంబడించారు. అంటే ఎంత బలమైనటువంటి విశ్వాసం వారిలో ఉందో. పేతురు అందులో ఉన్నాడు. పేతురు చూసినప్పుడు చాలాసార్లు నిజంగానే మనకు తొందర ఎక్కువ అన్నట్టుగా కనిపిస్తాడు ఆయన. కానీ పేతురుకున్నటువంటి మనస్సు చాలా గొప్పది. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు పేతురిని పిలుస్తూ ఉంటారు. పేతురిని పిలుస్తూ ఉంటాడు ఆయన. చాలాసార్లు పేతురిని పిలుస్తూ ఉంటాడు ఆయన. చూసారా? అంటే ఆయన మనసులో ముద్రించబడ్డాడు, ఆయన పిలుపులో కూడా ముద్రించబడ్డాడు. కొన్ని పేర్లు అంతే. అందుకనే ప్రభువారు కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా పేతురిని ప్రత్యేకించి పిలుస్తూ ఉండేది. ఆయన కంగారు ఎక్కువ ఉండొచ్చు, తొందర ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయనకు బలమైనటువంటి విశ్వాసం ఉంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 వచనం చూడండి. మత్తయి సువార్త 17:24. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశికలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశికలు చెల్లింపడా అని అడిగాను. ఎవరి దగ్గరికి వచ్చి అడిగారు? ఎక్కడికి వెళ్ళిన ముందు ఎవరు దొరుకుతున్నారు ఆయనకి? అంటే బయట వాళ్ళు కూడా ఎవరు దొరుకుతున్నారు? పేతురే దొరుకుతున్నాడు. సరిగ్గా వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే పేతురు అడుగుతున్నాడు, పన్ను కట్టాలి కదా, మీ బోధకుడు పన్ను కట్టడా, అరశికలు పన్ను కట్టడా అంటే, మామూలుగా మనం ఎవరన్నా అడిగితే గనక నిన్నే వచ్చి, కానీ పేతురు ఏమాత్రం తడుకోకుండా ఏమన్నాడు? ఈ అరశికలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. ఎందుకు కట్టడు? కడతాడు మా బోధకుడు అన్నాడు. అంటే ఏమాత్రం తడుకోకుండా, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాడు మా బోధకుడు అని. ఎందుకు కట్టడు ఆయన? అందరు కడుతున్నప్పుడు ఆయన కడతారు. ఎందుకు కట్టరు ఆయన? కడతాడు ఆయన అని. అంటే ఏమాత్రం తడుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా ఎంతో చక్కగా ముందుంటాడు. మంచి లక్ష్యమేనా మరి? అంతే కదా. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం. లోకాసు వార్త 8వ అధ్యాయము 41 చూడండి. ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్క కుమార్తె చావసిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బతిమాలుకుంటున్నాడు. ఆయన వచ్చి బతిమాలుకునే ఈ మధ్యలో, ఈ సమయంలో ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద, ఎవరి మీద? ఆయన అంటే ఇక్కడ ఎవరు? ప్రభు అని. పదే పదే దేవుడు అనకూడదు, ప్రభు అనాలి, క్రీస్తనాలి. కరెక్ట్గా సమయం వచ్చిన చూడండి, అక్కడ 12 ఏళ్ల ఈడు గల అని ఆ కుమార్తె కొరకు వచ్చినటువంటి సమయంలోనే జనాభా అంతా ఆయన మీద పడతా ఉంటే 47వ వచనంలో చూడండి, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయారు. ప్రభు దగ్గరికి వచ్చింది. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో తిరుగుతుందంట? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, అంటే బ్లడ్ వెళ్ళిపోతుంది ఆమెకి. 12 సంవత్సరాల నుంచి బ్లడ్ అయిపోతుందంటే అసలు మనిషి బతుకుతుందా? కానీ ఎలా బ్రతికిందో తెలియదు, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో తెలియదు, ఎన్ని బాధలు పడిందో తెలియదు, ఎన్ని తిప్పలు పడిందో తెలియదు. తిరిగి ఎలా తెలిసిందో ఏమో తెలియదు. ప్రభు బాగు చేస్తాడని ఆమెకు
అర్థమైంది. ప్రభు బాగు చేస్తాడని అర్థమైంది. అప్పుడు వచ్చిందటండి. ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఆయన ఏమన్నా అంటారేమో, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, అంతే కదా. ఇప్పుడు మామూలుగా అయితే గనక ఏదో చిన్న చిన్న విషయాలు, కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతాము. ఇప్పుడు బ్లడ్ అయిపోతుందనంటే పాపం ఆ స్త్రీ చెప్పుకోవడానికి చుట్టూరు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమనుకుంటారు, కొంచెం సిగ్గు కూడా వేస్తుంది కదా, స్త్రీమూర్తి కదా. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఏం చేయాలో అర్థం కాక ఏం చేసిందంట, ఆమె వస్త్రపు చెంగు, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే రక్తస్రావము ఆగింది. ఇదంతా జరిగిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు ఆయన. ఎవరో నన్ను ముట్టుకున్నారు. చూడండి 45 వచనంలో, నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారు. వెంటనే స్పందించాడు. చూడండి పేతురు, స్పందించేటువంటి గుణం చాలా మంచిది, చాలా మంచిది. కానీ అతి తొందరపాటు మంచిది కాదు. అతి తొందరపాటు మంచిది కాదు. కొంతమంది ఓకొడతా ఉంటారు, అండ్ ఏదైనా ప్రతి దానికి ఓకొడతా ఉంటారు. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు, జనం చాలా మంది ఉన్నారు అక్కడ, కాబట్టి ఈ జనంలో ఏమవుతుందంటే వీళ్ళు వచ్చి మీ మీద పడుతున్నారు అని చెప్పాడు. స్పందించాడు. అంటే ఎవరొకరు సమాధానాన్ని చెప్పగలగాలి అక్కడ. అక్కడ పేతురు స్పందించడమే కాకుండా, పేతురును చూసినప్పుడు ఏమి చేతగానోళ్ళలాగా, ఏమి రానోళ్ళలాగా, చదువు లేనివాళ్ళలాగా, చాలా తక్కువోళ్ళలాగా కనబడేవాడు ఇతరులకి. ఎందుకు అనంటే మిగిలిన వాళ్ళకన్నా కనిపించేవాడు. అలాంటి పేతురు, చేపలు పట్టుకునేటువంటి పేతురు, చేతగానటువంటి వాడిగా కనబడుతున్నటువంటి పేతురు. చూడండి ఇప్పుడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అంటే ఏం చేశాడు తెలుసా, వాళ్ళతో పాటు నిలబడి, మంది ఉన్నారు అక్కడ, మిగతా 11 మంది ఎవరు, తన తోటి అపొస్తలులు కదా వాళ్ళు. మరి ఆ 12 మందిలో ఎవరు కూడా సాహసించలేదు. వాళ్ళలో వయసులో కూడా పెద్దోడు అనుకుంటా మరి పేతురు, సాహసించలేదు. కానీ పేతురు మాత్రం లేచి ఏం చేశాడు, ఒక పెద్ద ప్రసంగం చేశాడండి. అక్కడ ఒక పెద్ద ప్రసంగం చేశాడు. అక్షరముక్క రానోడు, ఏమీ చేతగానోడు, ఒక పెద్ద ప్రసంగమే చేశాడండి. ప్రసంగం చేసేటప్పటికి నిజంగా చూడండి, ఆ రోజున పేతురు గారు చేసినటువంటి వాక్య పరిచర్యకి ఏమైపోయింది చూడండి. 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగంటే, అంత పెద్ద ప్రసంగం చేసేటప్పటికి ప్రజలందరి యొక్క హృదయాల్లో పొడవబడిందంట అన్నమాట. దేవుని మాట అందించేటప్పుడు అది నీ హృదయంలో పొడవబడాలి, చుట్టూ ఉన్న వారిలో కూడా పొడవబడాలి. అది నీ హృదయంలో పనిచేయాలి, చుట్టూ ఉన్నవారిలో కూడా పనిచేయాలి. ఇది రెండంచుల ఖడ్గం గనక చెప్పేవారిలోనూ అది పనిచేయాలి, వినేవారిలో కూడా అది పనిచేయాలి. ఏమి చేతగాని పేతురు ఆ రోజున ఒక పెద్ద ప్రసంగం చేస్తే అందరి హృదయాలు కడగబడి పొడవబడితే, మరి మేమేం చేయాలి అని అడిగితే, మీరు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలనగానే చూడండి 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అన్నడా, అందరు అన్నడా, అతని వాక్యం అంటే ఎవరు చెప్పారు అక్కడ వాక్యం, పేతురు గారు చెప్పాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారంట. ఏమీ చేతగాని, తెలియని, అమాయకుడైనటువంటి విధంగా కనబడేటువంటి పేతురు ఎలా కనబడ్డాడు ఆ రోజున, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అతన్ని బంధించగా, ఆ ప్రేరేపణతో అతను బోధించగా 3,000 మంది రక్షించబడ్డారంట కదా. నీ మాట సొంత మాట కాకూడదు, నా మాట ఎప్పుడు సొంత మాట కాకూడదు, అది దేవుని మాటే అయి ఉండాలి. దేవుని మాట అయితే ఖచ్చితంగా హృదయంలో ఏమవుతుందంటే పొడవబడుతుంది, గుచ్చుకుంటుంది, అది మేలు చేస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకు, ఆ మాట ఎవరిది, దేవునిది గనక. నా మాట అయితే ఎవరికి ఉపయోగం ఏమి ఉండదు. ఉంటుందా, ఏం ఉపయోగం ఉంటుంది, నా మాట ఎవరికి ఉపయోగం ఉండదు, నా మాట నాకే పనిచేయదు. దేవుని మాట అయితే నాకు మీకు కూడా పనిచేస్తుంది. కనుక ఆయన ఆ రోజున చేసినటువంటి ఒక పెద్ద ప్రసంగమే ఏమైపోయింది, ఒక గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చేసింది. అన్నిట్లోనూ కూడా హ్యాట్సప్ చెప్పాలి పేతురికి. అందుకే పేతురైన ఆ విషయాల్లో ఏ విషయంలోనూ కూడా మనం సరిపోం, అంత గొప్ప స్థాయి అని అయింది. అపొస్తలుల్లో పెద్దవాడు అనిపించుకున్నాడు. ఏ పనిలోనైనా ఎందులోనైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. వండర్ఫుల్ పర్సన్.
అంతేకాదు ఆ తర్వాత అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి అని అంటే, ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలని ఎంత ధైర్యంగా చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలండి చెప్పాలంటే, ఎంత ధైర్యం ఉండాలి. అంతేకాదు కింద వచనాల్లో కూడా చూస్తే 3 గంటల వేళ వాళ్ళు దేవాలయంలోకి వెళ్తున్నారంటండి. దేవాలయంకి వెళ్తుంటే దేవాలయం దగ్గర నుంచి అక్కడ ఒక ఆయన కనపడతాడు మనకి. ఎవరైనా 2వ వచనం 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెనన్నాడు. ఇవన్నీ పేతురు గారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు ఇవి. పుట్టుకతోనే కుంటువాడు దేవాలయం దగ్గర ఉంటే, అదే సమయానికి వాళ్ళు పేతురు యోహాన్లు అక్కడికి వెళ్తా ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందని వాడు చూస్తూ ఉంటే, వెంటనే పేతురు స్పందించి మాట్లాడతాడు. చూడండి 6వ వచనంలో, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. ఎవరు చెప్పారు ఈ మాట? అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, పేతురు యోహాన్ ఇద్దరు ఉన్నారు. కానీ ఏమని మాట్లాడుతున్నారు? పేతురు వెంటనే స్పందించాడు. పేతురు ఎంకెలా చూశాడు, యోహాన్ ఎంకెలా చూశాడు, కానీ యోహాన్ వెంటనే స్పందించలేదు. అంటే యోహాన్ కాస్త నెమ్మదస్తుడు ఉంటాడు. పేతురు గారికి కొంచెం చురుకుదనం ఎక్కువ కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెండి బంగారములు మా వద్ద అనలేదు, అక్కడ నా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత అద్భుతమో. వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. అసలు ఎంత ధైర్యం ఉందో చూడండి ఆయనకి. మనం అలా చెప్పగలం అలాగా? వెండి బంగారం నా దగ్గర లేవు కానీ ఒరే నా దగ్గర యేసునామం ఉంది, నజరేయుడైన యేసునామం ఉంది, లే అని మొత్తం చెయ్యి పట్టుకుని అలా లెగదీసేటప్పుడు ఇక్కడ టక్మని లేచి నుంచున్నాడు అంటండి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తే ఎన్ని చేస్తారు? ఆ టైంలో ఎంత అద్భుతం అంటే నిజంగా, లే అనగానే వాడు దిక్కును లేచాడు, టక్క టక్క నడిచారు, పరిగెత్తికి వెళ్ళిపోయాడు. ఏమండి వింటున్నారా? పరిగెత్తికి వెళ్ళిపోయి మొత్తం ఆ దేవాలయం అంతా డ్యాన్స్ చేసేస్తున్నాడు. అప్పుడు పుట్టినది మొదలుకొని అంటే పుట్టిన దగ్గర నుంచి కుంటోడు, కాళ్ళు లేవు పాపం అతనికి. అలాంటి వాడు లేచి నిలబడి దేవాలయం అంతా డ్యాన్స్లు చేస్తుంటే మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారంట. చూసి పోయి వీడు అక్కడ అడుక్కునేవాడు కదా, 2 కాళ్ళు లేవు కదా వీడికి ఎలా వచ్చేసినాయి కాళ్ళు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే 3:12 పేతురు దేనిని చూచి వాడు డ్యాన్స్లు చేస్తున్నాడు కదా. సో ఆ మొత్తం అందరూ చూసి జనం అందరూ వచ్చేసి అందరూ ఎంకలా చూస్తా, వీళ్ళు ఎంకలా చూస్తా ఉంటే అప్పుడు పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి అక్కడ, దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అప్పుడు చెప్తున్నాడు చూసారా, మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు, దానివల్ల మేము నడమని వీడికి బలం ఇచ్చినట్టుగా మీరు మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మీరు మేమేమి వాడిని బాగు చేయలేదు, మేమేమి వాళ్ళు శక్తి ప్రవేశపెట్టలేదు. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించి పిలాతు ఆయన విడుదల చేయడం నిశ్చయించిన అతని ఎదుట మీరు నిరాకరించారు. మీరు పరిశుద్ధుడు నీతిమంతులను నిరాకరించారు. నరహంతులైన మనుషులు మీరు కావాలనుకున్నారు. మీరు జీవాధిపతిని చంపిద్దరు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను. అందుకు మేము దేని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? మేము బాగు చేయలేదు, మీరు ఎవరినైతే చంపారో ఆ యేసు బాగు చేశాడు, ఆ ప్రభువు బాగు చేశాడు. చూసారా, అదండి సాక్ష్యం అంటే. అది చెప్పాలి మనం. మా అయ్యగారి ప్రార్థన చేస్తే కాదు, మీ అయ్యగారి ప్రార్థన చేస్తే ఏమీ అవదు. మీ అయ్యగారి ద్వారా దేవుడు నడిపించి దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. ఇంటి దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభువా నాకు సహాయం చేయమంటే దేవుడు చేయడండి అద్భుతంగా చేస్తాడు. కనుక మనం అది అలవాటు చేసుకోవాలి. దేవునితో నీ అంతటి నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడుతున్నావు మరి మాట్లాడాల నీ దేవునితో మాట్లాడే కనుక అలాగ మనం ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. పేతురు తన జీవితకాలం అంతా ప్రభుతో మాట్లాడడమే నేర్చుకున్నాడు. ఎవరేమన్నా అనుకొని, ఏమైనా అనుకొని, ఎంత తొందరపాటు అనుకొని, ఏమైనా చేయని అనుకొని ఏమీ పట్టించుకునేవాడు కాదు. కానీ తను చేసినటువంటి పొరపాటు తనకు అర్థమైంది. తన తొందరగా మాట్లాడినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా అర్థమైంది. ఏమీ చేతగానిలాగా ఉండిపోయాడు. కానీ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అందరికీ లీడర్ అయిపోయాడు, గొప్పోడైపోయాడు, పెద్దోడైపోయాడు. ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ 1000 మందే అమ్మా, ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ ఏమైపోతున్నారు? అందరూ 1000 మందే రక్షించబడిపోతున్నారు. ఆ 4వ అధ్యాయంలో కూడా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం చూడండి, త్వరగా 4వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే 4వ వచనంలో, వాక్యము వినిని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. అక్కడ 3,000 మంది, ఇక్కడ 5,000 మంది. ఏమీ చేతగాని ఒక అనామకుడు వాక్యం చెప్తే ఎంతమంది మారిపోయారు? ఇప్పుడు తుప్పుకొని ఊరితే ఎంతమంది మారుతున్నారు? ఎవరన్నా మారుతున్నారా? బాప్తిజం పొందిన ఉంటున్నారా? నాకు మారు మనసు ఉందని అంటున్నారా? ఇవి ఏమీ లేవు. అందుకనే దేవుడు ఈరోజు క్రైస్తవ్యం అంతా మారిపోయింది. అందుకే దేవుడు మన మీదే పెద్ద పెద్ద బండరాళ్ళు కురిపిస్తున్నాడు ఇప్పుడు. అందుకే అదే పేతురు కడకి ఏం చేశాడు తెలుసా? 2 పత్రికలు కూడా రాశాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక. అసలు ఆ రెండు పత్రికలు మనం చదువుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయండి ఆ పత్రికలు. పౌరుషాన్ని తెప్పిస్తాయి మనకి. ఒక మాట చెప్పి ముగిస్తాను. పౌరుషాన్ని కలిగిస్తాయి. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. 13 చదువుదాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నా గుడారము అంటే నేను ఇక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం అయిపోతుంది. నేను ఇక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపల మిమ్మల్ని ఏ విధంగా రేపాలో, ఎలా రేపాలో అలా రేపి మీకు ఈ మాటలు అందించి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అని చెప్పాడు. ఇదిగో క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, ఆ విధంగా మనం ఆయుధంగా ధరించుకోవాలి అని చెప్పాడు. కాబట్టి మనం పేతురు పత్రికలు ఇవన్నీ మనం ధ్యానించేటప్పుడు లైన్గా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత అద్భుతమైన నిజంగా పేతురు గారు. కాబట్టి పేతురు గారు సామాన్యుడు కాదు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో చరిత్రలో కూడా ఆయన చనిపోయేటప్పుడు కూడా నా ప్రభువులాగా నేను సిలువబెట్టడానికి నాకు లేదు అర్హత అన్నాడంట ఆయన. నా ప్రభువులాగా సిలువడి నాకు అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువేయమన్నాడంటండి. నా ప్రభువులాగా నాకు చావడానికి లేదని. చూడండి మరి ఆయన జీవితం అంతా. ప్రభువును ఎరగనన్నాడు, అంతేనా? ప్రభువును నాకు తెలియదు అన్నాడు. అది దేవుని చిత్తానుసారంగానే జరిగింది, మొత్తం మీద తెలియదు అన్నాడు. కానీ కోడి కూర్చున్నప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. తర్వాత తనకు తెలిసింది. తెలిసినందుకు ఆ నేరానికి జీవితాంతం ఏడుస్తూనే బతికాడు. మనం తప్పుల మీద తప్పులు చేసేసినా కానీ ఎంత ధైర్యంగా తిరిగేస్తున్నాం. కించిత్తు బాధ కూడా లేదు మనకి. ఈ రోజుని తప్పులు, రేపిన తప్పులు చేసేసినా అసలు చేమకుట్టినట్టుగా కూడా లేదు మనకి, అసలు నొప్పి కూడా లేదు మనకి. కానీ పేతురు చిన్న నేరం చేసినందుకు తన జీవితాంతము ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరైనా పిల్లలు వచ్చి కొక్కరోకో అంటే అప్పుడు కూడా వాళ్ళని చూసి ఏడుస్తూ, నిజమే ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా అని అప్పుడు కూడా దుఃఖంతో ఏడ్చేవాడట. తన జీవితాంతం కూడా దేవుని ఎదుట బ్రతుకుతూ గడిపేశాడు. ప్రభు ప్రార్థన చేసుకుంటా వెళ్తూ ప్రార్థన చేయండి అని అంటే వచ్చేటప్పటికి ఆ ప్రభు ఏమవుతారో, ఏం చేస్తాడో, ఏమవుతాడో అనే ఆ దుఃఖంతోనే ప్రార్థన చేసుకుంటూనే మునిగిపోయారు, నిద్రలో మునిగిపోయారు. ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము నిజంగా శరీరం ఎప్పుడు బలహీనంగానే ఏడుస్తుంది, రకరకాల వాతావరణం బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. పేతురు తన జీవితంలో తన ఆత్మను చక్కగా నడిపించుకున్నాడు. మన జీవితాల్లో మనం కూడా అలాగే నడిపించుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్.